బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీల్లో వర్గీకరణకు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణకు సర్వోన్నత ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాటి చిన్నయ్య కేసులో తీర్పును కొట్టేసింది 7 సభ్యుల విస్తృత ధర్మాసనం. జస్టిస్ త్రివేది మినహా 6 సభ్యులు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీల్లో వర్గీకరణకు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణకు సర్వోన్నత ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాటి చిన్నయ్య కేసులో తీర్పును కొట్టేసింది 7 సభ్యుల విస్తృత ధర్మాసనం. జస్టిస్ త్రివేది మినహా 6 సభ్యులు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కలిగిస్తూ కూడా ఇవాళ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం, విస్తృత ధర్మాసనం కూడా కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణ అనేది రాష్ట్ర పరిధిలోని అంశాన్ని కేటాయిస్తూ రాష్ట్రానికి పూర్తి అధికార స్వేచ్ఛ ఇచ్చినట్లు కూడా తీర్పు మనకు స్పష్టంగా తెలుస్తోంది. తీర్పు సారాంశం ఏంటి ఇస్మాయిల్? డెఫినెట్గా ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్లకు సంబంధించి వర్గీకరణ చేసుకునేందుకు ఈరోజు సుప్రీంకోర్టు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా ఈవి చిన్నయ్య కేసుకు సంబంధించి 2005లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఏదైతే వర్గీకరణ చేయకూడదనేటువంటి తీర్పు ఉందో దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేసింది. ఈవి చిన్నయ్య కేసుకు సంబంధించి తర్వాత పంజాబ్ వర్సెస్ దవిందర్ కేసుకు సంబంధించి కూడా ఒక 5 ఏదైతే జడ్జిలతో సంబంధించినటువంటి ఒక ధర్మాసనం ఏర్పడింది. ఆ ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకోలేక నిర్ణయాన్ని 7 న్యాయమూర్తుల ధర్మాసనానికి ఇచ్చింది. ఈరోజు 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఏదైతే సిజే చంద్రచూడ్ ఆధ్వర్యంలో తన తీర్పును వెలువరిస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పాలి. ఇందులో ఎస్సీ ఎస్టీల్లో రిజర్వేషన్లకు సంబంధించి వర్గీకరణ చేసుకునేటువంటి అధికారం రాష్ట్రాలకు ఇస్తూ ఒక తీర్పును వెలువరించడం జరిగింది. ఇందులో 6 న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా ఉంటే బేలా త్రివేది న్యాయమూర్తి తన డిసెంట్ను అంటే ఇందులో తెలియజేయడం జరిగింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇటు తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా మాలా మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. అట్ ద సేమ్ టైం ఎస్టీల్లో కూడా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి లంబాడా ఆదివాసీల ఇష్యూ ఉంది. సో ఇప్పుడు ఈ తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఎటువంటి చట్టం చేస్తాయి, రిజర్వేషన్లకు సంబంధించి వర్గీకరణకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతాయనేటువంటిది కొంత ఇంట్రెస్టింగ్గా చూడబోతుంది. తీర్పు వెలువరించే సమయంలో సీజే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అన్ని క్యాస్ట్లను యూనిఫామ్గా మనం చూడలేము. ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేటువంటివి సోషల్ జస్టిస్ అట్ ద సేమ్ టైం అన్టచబిలిటీ అనేటువంటి చాలా అంశాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి ఒక పెద్ద నిర్ణయం. కాబట్టి అందులో ఉన్నటువంటి క్యాస్ట్లు అనేటువంటివి యూనిఫామ్గా ఉన్నాయని చెప్పలేమనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మధ్యప్రదేశ్కి సంబంధించి దాదాపు 25 క్యాస్ట్లు ఉంటే అందులో 16 క్యాస్ట్లకు అన్టచబిలిటీ ఉండింది. సో ఒకే ఘటన అన్ని కులాలను కట్టడము కరెక్ట్ కాదు. దీనివల్ల వాళ్ళు సమాజంలో అప్పర్ ల్యాడర్కి అంటే ఉన్నత స్థితికి ఎదగడము, వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక స్థితి నుంచి పైకి ఎదిగేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఈ మొత్తం ప్యాటర్న్లో కనిపించింది అనేటువంటిది కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అటు ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక వర్గీకరణకు సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది కొంత ఇంకా స్ట్రాంగ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కాబట్టి పొలిటికల్ ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పార్లమెంటు అదేవిధంగా చాలా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీలు, రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా వర్గీకరణకు సంబంధించినటువంటి ఇష్యూ ఒక మేజర్ ఇష్యూగా జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి లీగల్ ఫైట్ మనం చూసుకుంటే 2005లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసుకు సంబంధించి అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. వర్గీకరణ సాధ్యం కాదని చెప్పింది. ఆ తర్వాత దీన్ని పునఃసమీక్షించాలని 5 న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ఒక ధర్మాసనం ఏర్పడింది. ముఖ్యంగా దవిందర్ వర్సెస్ ఏదైతే పంజాబ్ స్టేట్కి సంబంధించినటువంటి కేసు 5 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం కూడా దీని మీద నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ తర్వాత అది 7 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనానికి బదిలీ అయింది. ఆ తర్వాత పూర్తిగా 2020 నుంచి దీన్ని పూర్తిగా విచారించిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 7 న్యాయమూర్తులు ఈరోజు తీర్పును వెలువరించారు. తీర్పు వెలువరించేటువంటి సమయంలో చాలా హైకోర్టులకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు అదేవిధంగా బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఈరోజు కోర్టులో ఉన్నారు. సో దీని ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా చూడాలి. ఈరోజు లీగాలిటీకి సంబంధించి ముఖ్యంగా న్యాయ సమీక్షకు సంబంధించి లేదంటే న్యాయ పరిధికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లలో వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం ఒక కొలిక్కి వచ్చిందనుకోవచ్చు. బట్ దీన్ని డెఫినెట్గా చట్టసభలు రాజకీయంగా దీన్ని ఏ విధంగా ఫర్దర్గా ఉంటుందనేటువంటిది కూడా ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణకు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణకు సర్వోన్నత ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఏదైతే ఈ వర్గీకరణ అంశం అనేటువంటిది పార్లమెంటు చేత నిర్ణయించబడాల్సినటువంటి అంశం అంటూ కూడా ఈవి చిన్నయ్య కేసులో గతంలో కూడా తీర్పు వెలువరించడం జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు విస్తృత అధికారాలు కల్పిస్తూ బట్ జ్యుడిషియల్ రివ్యూకి కూడా ఈ యొక్క అధికారాలు ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క విస్తృత ధర్మాసనం. ఈ తీర్పు సారాంశంకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి ఇస్మాయిల్?
డెఫినెట్గా ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక లాంగ్ డిమాండ్ ఉంది, పొలిటికల్ పార్టీస్లో కూడా కొంత కన్సెన్సస్ ఉంది. చాలా రాజకీయ పక్షాలు ముఖ్యంగా వర్గీకరణకు సంబంధించి అటు విభేదించడం కావచ్చు, లేదంటే దాన్ని వద్దు అనేటువంటిది చెప్పినటువంటి స్ట్రాంగ్గా చెప్పినటువంటి ఏరియాస్ కూడా ఇక్కడ మనం భారతదేశ వ్యాప్తంగా చూడలేదు. బట్ డెఫినెట్గా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కు సంబంధించి కొంత పొలిటికల్గా యాక్టివిటీ కూడా జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే మాదిగ పోరాట సమితి లాంటివి ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు దాన్ని ఒక ఉద్యమంలా కూడా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో తెలంగాణ వరకు చూసుకుంటే ఎస్టీల్లో కూడా అటు లంబాడ వర్సెస్ ఆదివాసీకి సంబంధించినటువంటి డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి. బట్ పొలిటికల్ పార్టీస్ అన్ని రాజకీయ పక్షాలు దీని మీద ఒక కన్సెన్సస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఒక లీగల్ బ్యాటిల్ అనేటువంటిది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అంటే ఒక న్యాయ పోరాటము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక న్యాయ పోరాటం ముగిసిందనుకోవచ్చు. ఒక సుదీర్ఘమైనటువంటి టైమే దీన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది దీన్ని ఇనిషియేటివ్ పాయింట్గా ఉండింది. ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేసులో 2005లో వచ్చినటువంటి తీర్పు ముఖ్యంగా ఈ ఏదైతే వర్గీకరణకు సంబంధించి ఒక గుడ్డలు పెట్టిగా ఉండింది, వర్గీకరణ చేయకూడదు అనేటువంటి ఒక తీర్పు ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఈవి చిన్నయ్య కేసులో వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ వర్సెస్ దవిందర్ కేసులో కూడా దీనికి సంబంధించి దీన్ని పునఃసమీక్షించాలి, ఈవి చిన్నయ్య కేసుకు సంబంధించి వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించాలనేటువంటి ఒక డిమాండ్ వచ్చింది. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణకు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణకు సర్వోన్నత ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాటి చిన్నయ్య కేసులో తీర్పును కొట్టేసింది 7 సభ్యుల విస్తృత ధర్మాసనం. జస్టిస్ త్రివేది మినహా 6 సభ్యులు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్. సారీ సిద్ధేష్, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. బట్ డెఫినెట్గా మనం చూడొచ్చు ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక లీగల్ బ్యాటిల్ కంప్లీట్ అయిపోయింది. ఆ లీగల్ బ్యాటిల్ తర్వాత ఇప్పుడు రాబోయేటువంటిది చాలా స్పష్టంగా ఒక పొలిటికల్ బ్యాటిల్ కూడా ఉండబోతోంది అక్రాస్ ద కంట్రీ. సో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వర్గీకరణ పైన కొన్ని పక్షాలు, కొన్ని కులాలు, చాలా సామాజిక వర్గాలు చాలా బలంగా డిమాండ్ చేయబోతున్నాయి. సో వాళ్ళకి సంబంధించి లీగల్ బ్యాటిల్ ముగిసింది కాబట్టి పొలిటికల్ ప్రెషర్ కూడా మౌంట్ కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఖచ్చితంగా జరగబోతుంది అనేటువంటి చూడాలి. సో ఇప్పుడు ఒక విధంగా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాష్ట్రాలు, అదేవిధంగా అటు లోక్సభ కావచ్చు, లేకుంటే రాష్ట్రాల అసెంబ్లీలు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి, ప్రభుత్వాలు ఎటువంటి పాలసీస్ చేస్తాయనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కోటా మీద, ఇది కోటాలో సబ్ కోటాగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ కోటా అనేది ఎంత ఉండబోతుంది అనేటువంటిది స్పష్టం కాబోతుంది. సో డెఫినెట్గా రిజర్వేషన్ల మీద ఒక లార్జర్ పర్సెప్షన్లో డిబేట్ అనేటువంటిది మళ్ళీ జరగబోతోంది. సో దీన్ని ప్రభుత్వాలు ఏ విధంగా డీల్ చేస్తాయి, చట్టసభలు ఏ విధంగా డీల్ చేస్తాయి, పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా డీల్ చేస్తాయి అనేటువంటి దాని మీద రాబోయే రోజుల్లో ఈ వర్గీకరణ అనేటువంటిది చట్టబద్ధత కావచ్చు, లేకుంటే అది పూర్తిగా ఒక కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. ఓకే ఇస్మాయిల్. The majority of us have overruled the judgment in E.V. Chinnaiya. We have held that subclassification of the scheduled caste for the purposes of reservation is permissible. I'll just read out a brief extract. In state of Punjab versus Davinder Singh, a constitution bench held that the judgment in Chinnaiya requires to be revisited by a larger bench of 7 judges because it failed to consider significant aspects bearing on the issue of subclassification of the scheduled castes. Deciding the correctness of Chinnaiya, the following issues fall for our consideration. A. Whether subclassification of a reserved class is permissible under Articles 14, 15 and 16. B. Whether the scheduled castes constitute a homogeneous or a heterogeneous grouping. C. Whether Article 341 creates a homogeneous class for the operation of the deeming fiction. And D. Whether there are any limits on the scope of subclassification. The Constitution's 77th Amendment Act 1995 included Article 16(4)(a), enabling the state to provide reservations for the scheduled castes and scheduled tribes in promotions. The Constitution 82nd Amendment Act 2000 added the proviso to Article 335 stipulating that lowering the standards of evaluation will not be inconsistent with the maintenance of efficiency. The majority of us have overruled the judgment in E.V. Chinnaiya. We have held that subclassification. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణకు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణకు సర్వోన్నత ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాటి చిన్నయ్య కేసులో తీర్పును కొట్టేసింది 7 సభ్యుల విస్తృత ధర్మాసనం. జస్టిస్ త్రివేది మినహా 6 సభ్యులు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Us have overruled the judgment in E.V. Chinnaiya. We have held that subclassification of the scheduled caste for the purposes of reservation is permissible. I'll just read out a brief extract. In state of Punjab versus Davinder Singh, a constitution bench held that the judgment in Chinnaiya requires to be revisited by a larger bench of 7 judges
because it failed to consider significant aspects bearing on the issue of subclassification of the scheduled castes. Deciding the correctness of Chinnaya, the following issues fall for our consideration. A, whether subclassification of a reserved class is permissible under Articles 14, 15, and 16. B, whether the scheduled castes constitute a homogeneous or a heterogeneous grouping. C, whether Article 341 creates a homogeneous class through the operation of the deeming fiction. And D, whether there are any limits on the scope of subclassification. The Constitution's 77th Amendment Act 1995 included Article 16(4)(a), enabling the state to provide reservations for the scheduled castes and scheduled tribes in promotions. The Constitution 82nd Amendment Act 2000 added the proviso to Article 335 stipulating that lowering the standards of evaluation will not be inconsistent with the maintenance of efficiency.